నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21వ తేదీ లేదా 27వ తేదీ ఒంగోలుకు రానున్నారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎంను కలిశారు ఒంగోలులో పట్టాలు పంపిణీ చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు ఒంగోలు సమీపంలో 3 గ్రామాల పరిధిలో పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సేకరించిన భూముల్లో లేఅవుట్లు వేసేందుకు పనులు జరుగుతున్నాయని బాలినేని వివరించారు ఈ నెల 20వ తేదీ నాటికి ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పడంతో పట్టాలు పంపిణీ చేసేందుకు ఒంగోలుకు రావాలని సీఎంను కోరారు దీంతో ఈ నెల 21 లేదా 27వ తేదీల్లో ఒంగోలు వస్తానని బాలినేనికి చెప్పినట్లు సమాచారం ఒంగోలులోని తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మంజూరు చేసిన నిధులను త్వరగా విడుదల చేయాలని సీఎంను కోరారు ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో రథసప్తమి సందర్భంగా ఈ నెల 16వ తేదీన మహాసూర్య వందనం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ప్రణవ సంకల్ప యోగ సమితి సహకారంతో చేపడుతున్న కార్యక్రమంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన 3000 మంది విద్యార్థులు 108 పర్యాయాలు సూర్య నమస్కారాలు చేస్తారని అన్నారు భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించేలా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు సూర్య నమస్కారాల ఆవశ్యకతను సమాజానికి తెలియజేయటమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు సంబంధిత గోడపత్రాలను ప్రకాశం భవనంలో ఆవిష్కరించారు కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత స్టెప్ సిఇఓ లోకేశ్వరరావు డిప్యూటీ డిఇఓ అనిత రోజురాణి తదితరులు పాల్గొన్నారు జిల్లా నూతన ఎస్పీగా పి పరమేశ్వరరెడ్డి బాధ్యతలు స్వీకరించారు తొలుత అదనపు ఎస్పీలు కె నాగేశ్వరరావు అశోక్ బాబు ఆధ్వర్యంలో డిఎస్పీలు సిఐలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయనకు స్వాగతం పలికారు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా శాంతియుతంగా నిర్వహించడమే ప్రధాన ధ్యేయమని ఎస్పీ అన్నారు ప్రజలు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు అనంతరం జిల్లాలోని డిఎస్పీలు సిఐలు ఒంగోలు సబ్ డివిజన్లోని ఎస్ఐలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు మా పేరు పరమేశ్వర్ రెడ్డి 2016 బ్యాచ్ ఐటీఎస్ ఆఫీసర్ ఈరోజు ఆనరబుల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో ఇక్కడున్న రాబోయే కాలం ఎలక్షన్స్ టైం కాబట్టి ఇక్కడ అన్ని ఏరియాస్ కూడా అవగాహన చేసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎటువంటి రాకుండా ఎలక్షన్స్ పీస్ఫుల్గా కండక్ట్ చేస్తూ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఇంకా ట్రాఫిక్ హైవే ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది సో అవన్నీ కూడా టేక్ కేర్ చేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం రాబోయే కాలం మా డ్యూటీ పరిధిలో నేను చేసే కార్యక్రమాలన్నింటికి కూడా ప్రజల నుంచి సహాయ సహకారాలు అందించాలని వాళ్ళందరికీ కోరుకుంటున్నాం అలాగే మీడియా ప్రతినిధులకు రాజకీయ నాయకులకి అందరూ కూడా సమన్వయంతో సహకారం అందించాలని కోరుకుంటున్నాం వీఐపీ రోడ్డులోని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో బాలినేనికి అందజేశారు సమస్యలు తెలుసుకున్న బాలినేని అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు
దేశవ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ సంగీత కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగే గ్రామీణ బంద్లో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఒంగోలు మల్లయ్యలింగ భవన్లో జరిగిన కార్యక్రమంలో వామపక్ష నేతలు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ముఖ్యంగా రైతు వ్యవసాయాన్ని తీవ్రంగా నష్టపరిచే విధానాలను వ్యతిరేకిస్తూ 16వ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని అన్నారు. బంద్కు అన్ని వర్గాలు మద్దతు లభిస్తుందని, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయని అన్నారు. 2024లో బీజేపీ ప్రభుత్వానికి గద్దె దించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై నడవాలని వారు ఆకాంక్షించారు. దేశంలో మొత్తం పెంచి పోషించి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లలిత కుమారి, సిపిఎంఎల్ జిల్లా కార్యదర్శి డివి స్వామి, ఐఎఫ్టియు నాయకులు ఎంఎస్ సాయి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, అలాగే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 16వ తేదీన దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలని ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో 13 నెలలుగా పెద్ద పోరాటం సాగించి విజయం సాధించి మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 కోళ్లుగా మార్చి కార్మికులు సంఘం పెట్టుకోవడానికి కూడా హక్కు లేని పరిస్థితిలో చేస్తున్న ఈ చర్యలకు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం ప్రారంభమైంది. రేపు 6వ తేదీన గ్రామీణ ప్రాంతాల్లో బంద్, పారిశ్రామిక సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఈ సమ్మెకి వామపక్ష పార్టీలుగా వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేయడమే కాకుండా ప్రత్యక్షంగా వామపక్ష పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులతో పాటుగా అన్ని వర్గాల ఉద్యోగస్తులు, ప్రజలు అందరూ గ్రామీణ బంద్లో పాల్గొని సహకరించి రైతులు అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని, గ్రామీణ బంద్ని అలాగే నగరాల్లో జరగబోయే పారిశ్రామిక సమ్మెని విజయవంతం చేయాలని జిల్లా ప్రజానీకానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. దేశవ్యాప్తంగా 16వ తేదీ దాదాపు 500 కార్మిక రైతు సంఘాలు అట్లాగే కార్మిక సంఘాలు కలిసి గ్రామీణ బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఈ 16వ తేదీ జరిగేటువంటి బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఆ యొక్క సంఘాల పిలుపుని మద్దతుగా ఈ వామపక్ష పార్టీలన్నీ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసినప్పుడు ఈ యొక్క గ్రామీణ బంద్ ఉద్దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, రైతులకు ఇచ్చినటువంటి హామీలను కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ విస్మరించి ఇప్పటికి కూడా అమలు చేయకుండా ఆ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అవి ఒకవైపున పరిశ్రమలు మూతపడుతున్నాయి, వ్యవసాయం దెబ్బతింటూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా మొత్తం కార్పొరేట్ వ్యవస్థకు మద్దతుగా ఈరోజు నిలబడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే ఈ యొక్క గ్రామీణ బంద్ ఏదైతే రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పిలిపించారో దానికి మద్దతుగా వామపక్షాలు రేపు 16వ తేదీ జరిగేటువంటి ర్యాలీలో తప్పనిసరిగా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల పాల్గొనాలి. అదేవిధంగా ఒంగోలు టౌన్లో జరిగేటువంటి ర్యాలీలో కూడా పాల్గొని ప్రత్యక్షంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు 16వ తేదీన జరిగే గ్రామీణ బంధు, పారిశ్రామిక సమ్మెని వామపక్ష పార్టీలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతాంగ సమస్యల్ని పరిష్కారం కోసం ముందస్తుగా గత 3 నెలల నుంచి దేశవ్యాప్తంగా పిలుపిస్తున్నప్పటికీ ఆ పిలుపుని ప్రభుత్వం సానుకూలంగా తీసుకోకుండా ఎక్కడెక్కడ అరెస్టులు చేయడం, వాళ్ళ మీద నిర్బంధ చర్యలను ప్రయోగించడం చేస్తూ ఉంది.
ఇప్పటికే ఢిల్లీ చుట్టుపక్కల ఇంటి తాళాలు బీరువా పగలగొట్టి బంగారు ఆభరణాలు నగదు దొంగరించిన సంఘటన ఒంగోలు నగరంలోని అనవరప్పాడు 2వ లైన్లో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు మండలం దశరాజుపల్లి గ్రామానికి చెందిన మాలెంపాటి విజయ్ కుమార్ గత 7 ఏళ్లుగా అనవరప్పాడు 2వ లైన్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. విజయ్ కుమార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా పనిచేస్తుండగా భార్య ఇంటి పనులు చూసుకుంటూ ఉంటుందని తెలిపారు. భార్య యశోద వారి కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉందని తెలియడంతో ఇంటికి తాళం వేసి శనివారం ఊరికి వెళ్లారని, తిరిగి భార్యాభర్తలిద్దరూ ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలో సుమారు 15 సవర్ల బంగారు ఆభరణాలు 7,000 రూపాయల నగదు దొంగతనం జరిగినట్లు గుర్తించి 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. సోమవారం రాత్రి 2వ పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. కింద కనపడింది అక్కడ డోర్ ఓపెన్ చేయండి అక్కడ సార్. ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకున్న తర్వాత సర్దుకోమంటే సర్దు. మేము 8 సంవత్సరాలు చుట్టూ మేము శనివారం ఊరికి వెళ్ళాము ఒప్పుకున్నారు. మేము మళ్ళీ ఆదివారం ఉన్నాము. సోమవారం మధ్య సాయంత్రానికి వచ్చాము. మా వారు డ్యూటీ నుంచి వస్తుంటే ఫోన్ చేస్తే నేను వచ్చాను. ల్యాప్టాప్ తీసుకొని వెళ్దాం ఇక 2 రోజులు ఉందామని వచ్చి చూసేసరికి గట్కటాలంతా పగలగొట్టి బీరువా పగలగొట్టి 15 సవర్ల బంగారము 7,000 డబ్బులు తీసుకెళ్ళారు. కేసు పెట్టామండి. వచ్చి చూశారు, ఏలు ముద్రలై తీసుకొని వెళ్ళారు. మాలంపాటి విజయ్ కుమార్ సార్, నేను డ్రైవర్గా చేస్తుంటాను. నేను 6వ తారీఖున డ్యూటీకి వెళ్ళాను సార్. నిన్న వచ్చేటప్పటికి మా మిస్సెస్ వాళ్ళు తాళాలు వేసి ఉప్పుండూరు వెళ్ళారు. ఉప్పుండూరు వెళ్ళి వచ్చారు. నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి మా ఇంటి తాళాలు పగలగొట్టేసి అన్నీ చిందరబందరగా చేసి 15 సవర్ల బంగారం, ఒక 7,000 రూపాయల డబ్బులు నేను చేశారు. ఎమ్మటే వెళ్ళి స్టేషన్కి వెళ్ళి 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు వచ్చి అన్నీ చూసుకొని వెళ్ళారు. ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకొని వెళ్ళారు. జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన ఆర్టీసీ మాసోత్సవాల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టీఓ ఎల్ సురేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా సాధికారతపై ప్రసంగించారు. మహిళలు ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సురేంద్రనాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల భద్రత గురించి అనేక చట్టాలు రూపొందించిందని, చట్టాల పట్ల మహిళలు అవగాహన కలిగించుకోవాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు వాహనాల్లో ప్రయాణించేటప్పుడు పోలీస్ స్టేషన్ ఇతర నంబర్లను తమ ఫోన్లో ఫిట్ చేసుకోవాలని, ఆపద సమయంలో దిశ యాప్ ఉపయోగించుకోవాలని కోరారు. మహిళలు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ వాడాలని అన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ షయానా బేగం, ఎంఎఫ్ విజయ, కార్మిక సంఘ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది, మహిళా కండక్టర్లు పాల్గొన్నారు. వాటి దగ్గర మహిళల కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొనివ్వాలని చెప్పేసి వాళ్ళకు ఒక పెద్దపీట వేయడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ ఈ మహిళలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణించేటప్పుడు ఎన్నో అది మీకు ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఢిల్లీలో జరిగిన ఒక అతి హేయమైన, దారుణమైన, అమానవీయమైన సంఘటన కారణం ఇవ్వడం జరిగింది. కొంతమంది చేసే
విషయంలో ప్రయాణాలని రద్దు ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా ఈ 35వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాన్ని ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాల రూపంలో వివిధ గ్రూపుల్ని, వాహన చోదకులని, డీలర్స్ని, బస్సు డ్రైవర్ని, ఆటో డ్రైవర్ని, ఎల్జీవి, ఎంఎంవి, హెవీ, ప్రతి ఒక్క రోడ్డు యూజర్ని కూడా, చివరికి రోడ్డు మీద నడిచేటువంటి పాతచారులను కూడా ఇన్వాల్వ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని, స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, ఆర్ఎండ్బిఓని కానీ, ఎన్హెచ్ఐ కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసి రహదారి భద్రత గురించి, దాని పట్ల తీసుకోవాల్సిన మెలకువలు, జాగ్రత్తలు మీద అవగాహన కల్పించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ మాసానికి సంబంధించి ఈ రోజున అంటే ఫిబ్రవరి మీకు కనుక నిజమైన అవసరం ఉంటేనే ప్రయాణానికి శ్రీకారం చుట్టండి. ఇప్పుడు మీరు కర్ణాటకలో తెలంగాణ పరిస్థితి చూశారు ఏం జరుగుతుందని చెప్పేసి. ఎప్పుడు లేనంత రద్దీ ఈ రోజున విపరీతంగా వస్తుంది. టికెట్ పెట్టి కొనుక్కునే ప్రయాణికుడికి చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చేసింది. బస్సులు ఆడవాళ్ళవి కానీ మగవాళ్ళవి కానీ ఫుల్ ప్యాక్డ్ విత్ ఉమెన్, అంతా ఆడవారితోనే నిండిపోయింది. అవి అంతకాలం లేని అవసరం ఇప్పుడు ఉన్న పరంగా ఎట్లా వచ్చేసింది వాళ్ళకి చెప్పండి. అక్కడ పెట్టిన పథకం వల్లే అని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు కూడా పునరాలోచనలో పడ్డాయి, ఏం చేయాలో ఈ పరిస్థితి గురించి అని చెప్పేసి. తర్వాత మీరు ఏ ప్రాంతంలో అయితే వెళ్ళాలనుకుంటున్నారో ముందుగానే ప్లాన్డ్గా వెళ్ళండి. అంటే ఈరోజు 8కి బయలుదేరుతాం, బస్సు 8కి ఉంటుంది, 7:30కు బయలుదేరితే నేను అందుకోగలనా లేదా? సరే, అందుకున్న తర్వాత బస్సు ఎక్కిన తర్వాత చక్కగా సేఫ్ ప్లేస్లో కూర్చోవడం, కన్ఫైన్డ్గా మీ చుట్టుపక్కల కూడా అంతా కూడా గమనించుకొని ప్రమాదం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదనే పరిస్థితిని చుట్టుపక్కల మనుషులందరూ కూడా చూసుకొని కూర్చోవటం, గమ్యస్థానం చేరిన తర్వాత దిగటం, దిగిన తర్వాత అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, అవన్నీ కూడా మీ ప్రయాణానికి ముందుగానే మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఒంటరిగా కనుక వేచి చూడాల్సి వస్తే బస్ కోసం ఒంటరిగా ఎవరు లేని ప్రాంతంలో నిలబడకుండా జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళటం కానీ, లైటింగ్ ఉన్న ప్రాంతంలోకి వెళ్ళటం కానీ, సెక్యూరిటీ సేఫ్టీ ఎక్కడైతే మీకు ఉంటుందో ఆ ప్రాంతంలో నిలబడటం అనేది, అట్లా వేచి చూడటం అనేది కరెక్ట్. హైదరాబాద్లో జరిగిన దిశ అనే ఇన్సిడెంట్ కేవలం ఈ యొక్క సేఫ్టీ. ప్రమాదవశాత్తు పొగాకు బేరం దగ్ధమైన ఘటన జరుగుమల్లి మండలంలోని దావగూడూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే దావగూడూరు గ్రామానికి చెందిన కంచెర్ల శ్రీను నరసింహకు చెందిన పొగాకు బేరం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ప్రమాదంలో సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోనికి తీసుకొచ్చారు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో ఈ నెల 16వ తేదీన రథసప్తమి సందర్భంగా జరిగే కార్యక్రమ వివరాల కరపత్రాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో డి రజనీకుమారి, సభ్యులు కుర్రాప్రసాద్ బాబు ఆవిష్కరించారు. పదహారవ తేదీ శుక్రవారం ఉదయం 6:30 నుంచి శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి సప్త వాహన నగరోత్సవం జరుగుతుందని తెలిపారు. ఒంగోలు చరిత్రలో 70 సంవత్సరాల తరువాత శ్రీ స్వామివారు రథంపై భక్తులకు దర్శనమిస్తున్నారని అన్నారు. 16వ తేదీ రథాన్ని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసురెడ్డి సొంత నిధులతో తయారు చేయించి దేవస్థానానికి
బహుకరిస్తారని అన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి తదితరులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, కరేటి కిరణ్ బాబు, ఈమని మదన్ మోహన్, సూపర్బజార్ డైరెక్టర్ వల్లెపు మురళి, దేవస్థాన అర్చక స్వాములు రమానాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరం కేశవస్వామి పేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానం మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానములలో ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి వేడుకలను బ్రహ్మాండంగా నిర్వహించడానికి పెద్దలు నిర్ణయించడమైనది. ఫిబ్రవరి 16వ తేదీన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారికి సప్తవాహన సేవలు నిర్వహించబడతాయి. స్వామివారు సూర్యప్రభ వాహనం, శేషవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, అశ్వవాహనం, చంద్రప్రభ వాహనం మీద ఇలా సప్తవాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అదేవిధంగా దాదాపు 70 సంవత్సరాల తర్వాత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు రథంపై ఆసీనులై భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ రథోత్సవాన్ని మరలా ఈ రథసప్తమికి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము. ప్రతి సంవత్సరం కూడా చైత్ర బహుళంలో జరిగే బ్రహ్మోత్సవం 7 రోజులు ఏ విధంగా ఉంటుందో ఒక్క రోజున ఈ రథసప్తమి రోజు వేడుకల్లో భాగంగా స్వామివారు 7 రోజులు పురవీధుల్లో భక్తులకి విడివిడిగా దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారు ఒక్కొక్క సేవలో ఒక్కొక్క విధంగా అవతారం ఎత్తి దర్శనమిస్తుంటాడు. మొట్టమొదటిగా ఉదయం సూర్యకిరణాలు 6 గంటలకి మనకి ఉదయిస్తుంటాయి. ఆ టైం లోపలే స్వామివారు ఆలయంలో అర్చనా పూజ కైంకర్యాలు చేసుకొని రథసప్తమి రోజున మొదటి దర్శనం సూర్యప్రభ ఆ మెయిన్ గుమ్మం దగ్గర స్వామివారి వేం చేసి స్వామివారికి విశేష పూజా కార్యక్రమం చేసిన తర్వాత ఆ సూర్యకిరణాలు స్వామి మీద పడిన తర్వాత స్వామికి అర్చనాది కైంకర్యాలు చేసి స్వామివారి తిరువీధుల్లో దర్శనమిస్తాడు. తర్వాత 9 గంటలకల్లా చిన్న శేషవాహనం మీద స్వామివారి దర్శనమిస్తారు. ఇటువంటి శేషవాహనం మీద దర్శనం చేసుకుంటే అందరూ కూడా నాగబంధ దోషాలు, సంతానం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి ఆ స్వామిని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి. సుమారు 70 ఏళ్ల తర్వాత ప్రసన్న చెన్నకేశవ స్వామికి ఇప్పుడు మార్కాపురంలో పొదిలిలో కొన్ని లక్షల మంది సమక్షంలో ఏ విధంగా స్వామివారు రథోత్సవంపై ఊరేగుతున్నారో అటువంటి రథంపై 70 ఏళ్ల తర్వాత ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో మా ఆలయాన్ని బహుకరించిన ఆ రథంపై స్వామివారు పురవీధుల్లో ఊరేగుతారు. ఆ రోజున ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా నగరంలోని ప్రముఖులందరూ కూడా పాల్గొంటారు. ఆ రోజున ఈ యొక్క నగరోత్సవంలో ఒంగోలులోని వేలాది మంది భక్తులు పాల్గొనాలని చాలా భారీ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఈ యొక్క రథం నడిచే దారి మొత్తం జరుగుతాయి. కావున వేలాది మంది భక్తులు పాల్గొని జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ అండ్ ఎగ్జిబిషన్ ఒంగోలులోని డాన్ బాస్కో స్కూల్లో ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి మొత్తం 94 ప్రాజెక్టులను విద్యార్థులు ఇందులో ప్రదర్శించారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు స్వయంగా 94 ప్రాజెక్టులను మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో అత్యుత్తమంగా ఉన్న 10 ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించనున్నారు. ఎగ్జిబిషన్ను జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ప్రారంభించారు. ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజురాణి, మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రమేష్ తదితరులు ఎగ్జిబిట్స్ తిలకించి విద్యార్థులను వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను అభినందించారు.
myself content in agriculture to supply water into crops. Whether it is dry, farmer friendly కొంచెంగా జరగండి. బీపీ టాబ్లెట్ అలర్టా? ఓకే, వెరీ గుడ్. టైం సెట్ చేయాలా? మీరు చేయాలా? ల్యాప్టాప్ లో కోడింగ్ చేసుకొని ఇందులో సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ టైం జస్ట్ అందరికీ నమస్కారం. 2022-23 సంవత్సరానికి ఎంపిక చేసినటువంటి 95 ఇన్స్పైరీ ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్టు చూసాము, పిల్లలు చాలా ఇన్నోవేటివ్గా, చాలా ఎఫెక్టివ్గా వాళ్ళ నాలెడ్జ్కి గైడ్ టీచర్స్ సహాయంతో చాలా మంచి ప్రాజెక్ట్స్ని మనకి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆ చిన్న వయసులో వాళ్ళు ఇంత చక్కగా టెక్నాలజీని ఉపయోగించి చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి మన ప్రభుత్వ పాఠశాలలు చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఈ ఇన్స్పైరీ అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఇన్స్పైరీ కోసం. గత సంవత్సరం సెలెక్ట్ అయిన 95 ప్రాజెక్టులను ఈ సంవత్సరం ప్రదర్శిస్తున్నాము. ఇక్కడ నుంచి 10 ప్రాజెక్టులు స్టేట్ లెవెల్కి మనం ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది జడ్జెస్ ద్వారా. తర్వాత ఈ పిల్లల్లో ఉన్నటువంటి ఈ సృజనాత్మకత శక్తిని మనం చాలా అభివృద్ధి చేయడానికి మన పాఠశాలలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మన సైన్స్ టీచర్స్ అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి పిల్లల చేత మంచి ప్రాజెక్ట్స్ తయారు చేయించారు. వీటిని అందరూ కూడా చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతారని. 11వ జిల్లా స్థాయి ఇన్స్పైర్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ మనకి ప్రకాశం జిల్లా కొత్త జిల్లా ప్రకారం మొదటిసారిగా జరుగుతుంది. దీనిలో మొత్తం 94 ప్రాజెక్ట్స్ ప్రజెంటేషన్ జరుగుతుంది. జిల్లా మొత్తం అన్ని వైపుల నుంచి పిల్లలు ఈరోజు ప్రాజెక్ట్ ప్రజెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఈ ప్రాజెక్ట్ ప్రదర్శన ఒకరోజు మాత్రమే జరుగుతుంది. ఇక్కడి నుంచి ఒక 10 ప్రాజెక్టులని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇన్స్పైర్ అనేది ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎస్సీఆర్టీ వాళ్ళ సహకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సహకారం మరియు జిల్లా అధికారుల సహకారంతో ఈరోజు ఎగ్జిబిషన్ విజయవంతంగా నడుస్తుంది. ఈ ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. ఈ ప్రాజెక్టులు పిల్లలందరూ బాగా విజయవంతంగా వాళ్ళు సొంతగా తయారు చేసిన కొత్త ఐడియాలని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఇది విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వైద్యుడిపై దాడి జరిగింది. ఒంగోలు పరిధిలోని ఓ మహిళ తన కుమారుడి వైద్యం కోసం నగరంలోని ఓ ఆసుపత్రికి వెళ్లేది. ఆ క్రమంలో సదరు వైద్యుడితో సాన్నిహిత్యం ఏర్పడింది. వారిద్దరూ తరచూ కలుస్తుండేవారు. విషయం భర్తకు తెలిసి పలుమార్లు హెచ్చరించినా ఆమె పద్ధతి మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో భర్త వారిపై నిఘా పెట్టాడు. బాపూజీ మార్కెట్ సమీపంలో వారిద్దరూ ఒకే కారులో ఉండగా భర్త పట్టుకుని వైద్యుడిపై దాడి చేశాడు. సదరు వైద్యుడు కూడా ప్రతిదాడి చేశారు. అక్కడున్న వారు జోక్యం చేసుకుని వారిని విడిపించారు. పరస్పర ఘర్షణలో గాయపడిన ఇద్దరు చికిత్స నిమిత్తం వైద్యశాలలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్త ఫిర్యాదు చేయగా తనపై అనుమానంతో వైద్యుడిపై దాడి చేశాడంటూ సదరు మహిళ భర్తపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టారు. సార్ నేను చేయలేదు. ఎవరు చేయలేదు? నేను చేయలేదు. ఎందుకు వచ్చా? ఇబ్బంది రకం చేసి నేను చెప్పినా కూడా ఈయనకు వచ్చి
ఎవరికేం బాధ కదా అట్ట కాదు నువ్వు అసలు అట్ట కాదు నీకెంత మర్యాద ఇచ్చాను నువ్వు ముందు పని చేసిన ఎంతమంది నీ రకంగా చేసావు పిల్లలు. ఓకే అవును. నా పేరు మల్లిశెట్టి వెంకట్రావు అండి, మాది కార్నమిట్ట. మా భార్య పేరు వీరమాస నాగలక్ష్మి. మాకు 2 పిల్లలు. విషయం ఏంటంటే నా భార్యతోటి సాయి వర్ష చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ అండి, ఆయన పేరు ఉదయగిరి మాధవ. అతను నా భార్యతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. పిల్లల్ని అక్కడ చూపించుకుంటూ ఉండేవాళ్ళం. అలా వాళ్ళిద్దరు కాంటాక్ట్ అయ్యి ఇల్లీగల్ కాంట్రాక్ట్గా చేస్తూ ఉన్నారు. నాకు రీసెంట్గా తెలిసిన తర్వాత నేను వార్న్ చేశాను. వార్న్ చేసినా కూడా ఆ అమ్మాయిని మభ్యపెట్టి మాటల ద్వారా ఆ అమ్మాయిని నా దగ్గర నుంచి బయటకు వచ్చే విధంగా చేశాడు. ఆ అమ్మాయి జనవరి మొన్న 4వ తారీఖు 5వ తారీఖు బయటకు వచ్చేసింది పిల్లల్ని తీసుకొని నాకు చెప్పకుండా. హోమ్లో జాయిన్ అయింది భాగ్యనగర్లో. హోమ్లో జాయిన్ అయితే అక్కడ పోయి కంప్లైంట్ పెడితే అక్కడ పోయి అడిగితే ఆ అమ్మాయి రానంటుంది అని చెప్పి కంప్లైంట్ పెట్టారని చెప్పారు. సరే అని చెప్పి సరే వెయిట్ చేద్దాము, వాళ్ళ పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడదామంటే అట్లా చేసుకుంటూ వచ్చాము. పిల్లల్నేమో అక్కడ కాంప్లెక్స్ దగ్గర విజిటమ్ గోపాల్ నగర్లో చేర్చింది, విజిటమ్ ప్లే స్కూల్లో 2 పిల్లల్ని. ఆ అమ్మాయి కాంప్లెక్స్లో షాప్లో వర్క్ చేస్తుంది. అట్లా చేస్తూ హోమ్కి వెళ్తూ వస్తుంది. సరే నేను పిల్లల్ని చూద్దామని ఈరోజు యాక్చువల్గా పిల్లల్ని చూద్దామని కాంప్లెక్స్ దగ్గర వెళ్తూ ఉన్నాను. అక్కడ అటు విజ్డమ్ స్కూల్కి వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి వాడు కారులో ఉన్నారు. కనబడితే నా పిల్లలతో ఏం పని అది ఇదని ఫ్రూట్స్ ఇస్తూ ఉంటే ఎందుకు నా పిల్లలతో అది ఇదని వాగ్వాదం జరిగింది. దానికి గొడవలో నా మీద ఇట్లా గాయపరిచి నన్ను కొరికారు 2. ఆ అమ్మాయి కొరికింది, అతను కొరికారు. ఆ అమ్మాయి నాకు ఆపోజిట్ చేసి నా మీదే కంప్లైంట్ చేసే విధంగా అతను మభ్యపెట్టి నా పిల్లల్ని దూరం చేసి ఈరోజు నడి రోడ్లో నిలబెట్టాడు. అతని పేరు ఉదయగిరి మాధవ. సాయి వర్షిత్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్. ఆయన డాక్టర్. ఒంగోలు 60 అడుగుల రోడ్డులోని గుప్తా స్క్వేర్లో ఘర్షణ జరిగింది. స్థానికంగా చరవాణులు, వాటి విడిభాగాలు విక్రయించే మార్వాడి వ్యాపారులు, మరమ్మతులు చేసే స్థానిక కార్మికుల మధ్య చిన్నపాటి వివాదం కొట్లాటకు దారితీసింది. సదరు కాంప్లెక్స్లో వ్యాపారులు, కార్మికులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారులు కేవలం విడిభాగాల విక్రయాలకే పరిమితం కావాలని, తమ దుకాణాల్లో మరమ్మతులు చేపట్టకూడదనే నిబంధన ఉన్నా ఎందుకు ఉల్లంఘిస్తున్నారని స్థానిక కార్మికులు ప్రశ్నించారు. దీంతో 2 వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించారు. అతను మాట్లాడి అది కూడా సొల్యూషన్ మేమే పెట్టుకోవాలి. ₹35 మాకే వస్తుంది, ₹50కి అమ్ముతున్నాం, ₹15 ఆదాయం తీసుకోండి. మీరు ఆదాయం స్టిప్ 200 మేము మొబైల్స్ అమ్ముతాము, స్పేర్ పార్ట్స్ అమ్ముతాం, రిపేర్ చేస్తాం. మేము రాజస్థాన్ నుంచి వచ్చాం సార్. మేము రిపేర్ చేస్తాము. దానికి వాళ్ళు తెలుగు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు చేయకూడదు అని అడ్డుపడుతున్నారు. 3 రోజుల నుంచి తాగి వచ్చి మా షాపుల పైన కొడుతున్నారు మమ్మల్ని. ఈరోజు కొట్టారు కూడా. వాళ్ళు మీరు మమ్మల్ని షాపులు తీసేయమంటున్నారు. మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోమంటున్నారు. మీరు రిపేర్లు చేస్తున్నారు, మీరు చేస్తున్నారని మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ వద్దు అసలు అంటున్నారు. వాళ్ళైనా సరే డబ్బులు మా దగ్గర వచ్చి రూపాయి పెట్టుబడి లేకుండా మా దగ్గర వస్తువులు తీసుకొని మమ్మల్ని దబాయిస్తూ
మా వైపే మీరు ఇది చేయకూడదు, మాకు నచ్చినట్టే చేయాలి, మీరు ఇలా షాపులు ఈ టైంకి తీయాలి, రేపు మమ్మల్ని నుంచి వెళ్ళిపోమంటున్నారు. అసలు అక్కడి నుంచి అదేం రైట్, ఎవరికి రైట్ ఉందన్న అలా ఉండటానికి? ఈరోజు మీటింగ్ పెట్టి మమ్మల్ని దానికి మీరు ఇలా చేయకూడదు, మీరు ఇలా రిపేర్ అనేది చేయకూడదు మీ షాపుల్లో అని చెప్పి మీటింగ్ పెట్టే మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళాము, దానికి మేము ఒప్పుకున్నాం. అయినా సరే కనికరం లేకుండా మమ్మల్ని కొట్టారు. నా షాపు గుప్తా స్కోర్లో ఉంది. నాకు ఎక్కడ మెకానిక్స్ అందరూ వచ్చి నా మీద మీరు ఇది రిపేర్ చేయకూడదునే, ఎట్లా షాపులు ఎట్లా నడవండి, ఎట్లా చేయండి వాళ్ళు అంటున్నారు. మేము ఎట్లా కాదు, మాకు వర్కౌట్ కాదు, అందువల్ల మేము ఇది గిట్టుబాటు కాదు, అందువల్ల ఇలా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చెప్పిందంటే మేము కూడా చెప్పాము, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత మా మీద వచ్చి అందరూ దాడి చేశారు. అందరూ నా మీద దాడి చేశారు, మా అందరి మీద దాడి చేశారు. ఇది అందరూ వచ్చి మా మీద కొట్టి దారుణంగా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు షాపు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటున్నారు ఒకటే మాట మీద. ఇంకా ఎక్కడ వ్యాపారం మీరు చేయకూడదునే వాళ్ళు ఉద్దేశంతో వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, మీరు వెళ్ళండి అంటున్నారు. అంటే మా దగ్గర వస్తువు తీసుకెళ్ళి కస్టమర్కి వేస్తున్నారు, కానీ మా దగ్గర అప్పులు పెట్టి తీసుకొని వేస్తున్నారు. అది మేము వద్దా అంటే అది వాళ్ళు వినటం లేదు. అధిక జన మహాసంకల్ప సభను జయప్రదం చేయాలని కోరుతూ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దర్శిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గోడపత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐక్యత విజయపదం మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ ఈ నెల 14వ తేదీ గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద జరిగే అధిక జన సంకల్ప సభ జయప్రదం చేయాలని పీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అన్నవరపు వెంకటేశ్వరరావు కోరారు. దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదలందరూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోషే, నాగేశ్వరరావు, బాలకృష్ణ, జోసఫ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ కలెక్టర్ గారు పెద్దలో విజయ్ కుమార్ గారి సారథ్యంలో ఈ నెల 14వ తారీఖు గుంటూరులో జరుగుతున్నటువంటి అధిక జన మహాసంకల్ప సభ జరుగుతూ ఉంది. ఈ యొక్క సభకు సంబంధించినటువంటి వివరాలను బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా పీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గారు గౌరవనీయులు పెద్దలు అన్నవరపు వెంకటేశ్వర గారిని వివరాలు తెలియజేస్తూ కోరుతా ఉన్నాం. ఈ నెల 14వ తారీఖున గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగల ప్రాంగణంలో మాజీ కలెక్టర్ శ్రీ విజయ్ కుమార్ గారు తలపెట్టిన మహాజన సంకల్ప యాత్ర ముగింపు సభ జరగబోతా ఉంది. కాబట్టి దర్శనీయంగా ఉన్న బహుజనులందరూ కూడా ఈ యొక్క సభకు హాజరై ఆ సభను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. బహుజనుల యొక్క కొరకు ఆయన చేస్తున్న ఈ యాత్ర 14వ తారీఖుతో ముగుస్తూ అందరికీ మెసేజ్ ఇవ్వడానికి మాజీ కలెక్టర్ గారు విజయ్ కుమార్ గారు అక్కడ సభ ఏర్పాటు చేశారు. కాబట్టి బహుజనులు మరియు ఉన్నత వర్గాల్లోని వెనుకబడిన వర్గాలకు కూడా ఆయన మేలు జరగాలనే సదుద్దేశంతో ఈ మహాపాదయాత్ర చేశారు. వారి యొక్క సభను ముగింపు సభను విజయవంతం చేయడానికి మాఘమాసం మంగళవారం సందర్భంగా ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉప్పులూరి హనుమత్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన అభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని అంజనీ స్తుతిని అనుగ్రహానికి పాత్రులయ్యారు.
చీమకుర్తి పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని సబ్ పోస్ట్ మాస్టర్ కాళీ రామారావు తెలిపారు. చీమకుర్తి తపాలా శాఖ ఆధ్వర్యంలో రిటర్నింగ్ డిపాజిట్, ఆడపిల్లల కోసం సుకన్య సంయోజన సమృద్ధి పథకం, టైం డిపాజిట్ పథకం, మంత్లీ ఇన్కమ్ పథకం, అదేవిధంగా తపాలా శాఖ జీవిత ప్రమాద బీమా పథకం తదితర పథకాలకు అధిక వడ్డీ ఇస్తున్నట్లు పోస్ట్ మాస్టర్ కాళీ రామారావు తెలిపారు. పోస్ట్ ఆఫీస్లో ఉన్న వాటిల్లో ఏంటంటే ప్రతి నెల మనం రికరింగ్ డిపాజిట్ అని ఒకటి ఉంటుందండి. అది మనం ప్రతి నెల 1000 రూపాయలు కనుక మనం కట్టుకుంటే మనకి 71,366 రూపాయలు 5 సంవత్సరాల తర్వాత మనకు అందుతుంది. అంటే నెలకి 1000 రూపాయల లెక్కన మనం 5 సంవత్సరాలకు 60,000 కడతామండి. ఆ 60,000కు గాను 13,366 రూపాయలు మనకి గవర్నమెంట్ వారు అందించడం జరుగుతుంది. అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి ఆడపిల్లలకి 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పథకం ఉందండి. అదేంటంటే ప్రతి నెల మనం 1000 రూపాయలు కనుక ఆ పిల్లల పేరు మీద మనం కట్టుకుంటే 15 సంవత్సరాలు అది కట్టాలండి. ఈ 15 సంవత్సరాల్లో 1,80,000 మనం కడతాం. మనకి 7,54,436 రూపాయలు గవర్నమెంట్ మనకు అందించడం జరుగుతుంది. అది 10 సంవత్సరాల్లోపు ఆడపిల్లలకి దాన్ని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉందండి మన దగ్గర. ఆ స్కీమ్ ఏంటంటే ప్రతి నెల మనకి నెలవారీ వడ్డీ కావాల్సిన వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో 1,00,000 రూపాయలు కనుక వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేస్తే మనకి 617 రూపాయలు ప్రతి నెల మేము వాళ్ళకి ప్రతి నెల వడ్డీ చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి టర్మ్ డిపాజిట్స్ ఉంటాయండి. టర్మ్ డిపాజిట్స్ మన దగ్గర 4 ఉంటాయి. అది టర్మ్ డిపాజిట్ 1, 2, 3 and 5. టర్మ్ డిపాజిట్లో మనం 1,00,000 రూపాయలు కనుక ఫిక్స్ చేస్తే మనకి దాని మీద ఆ 1,00,000 రూపాయలకి 6.9% వస్తుందండి. 6.9 నుంచి ఎవ్రీ 1 ఇయర్కి డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. అదేవిధంగా మహిళలకు MSSC అని చెప్పేసి మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ అని ఒకటి ఉందండి. అది 2 ఇయర్స్ అకౌంట్ అనమాట. అది కేవలం మహిళలకు మాత్రమే. అందులో ఎక్కువ పర్సెంటేజ్ వడ్డీ మహిళలకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అని ఒక అకౌంట్ ఉందండి. అదేంటంటే 15 సంవత్సరాల అకౌంట్. ఈ 15 సంవత్సరాల్లో మనం నెలకు 1000 రూపాయలు కనుక చెల్లిస్తే ఈ 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ వస్తుందండి. అది 3,15,872 రూపాయలు అది మనం ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ఆ విధంగానే ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ తర్వాత మనం లెటర్స్ ద్వారా కనుక వెళ్తే ఇక్కడి నుంచి ఎక్కడో ఒక మారుమూల గ్రామం నుంచి కూడా ఫారిన్కి కూడా మనం ఉత్తరాలు బుక్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అమెరికా, ఆస్ట్రేలియా ఎక్కడికైనా సరే పోస్ట్ ఆఫీస్ ద్వారా మన ఉత్తరాలను మనం ఏదైతే సందేశం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నిజం బాధ పెడుతుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత ఎప్పటికీ అబద్ధం ఇవ్వలేదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.